బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. వృషభ రాశి వారు కార్తీక మాస బహుళాష్టమి ఆదివారం అమావాస్య రోజు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదంలో కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వృషభ రాశిలోనే గురుచంద్రుల సంచార స్థితి ఉండడం వలన గజకేసరి యోగం స్వాగతం పలకడానికి విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, విదేశాలకు వెళ్ళాలి, ఆధ్యాత్మిక చింతనగా ఉండాలి అనుకుంటున్నంత వారికి మీరు గట్టి ప్రయత్నం చేయగలిగితే విజయం వృషభ రాశి వారి సొంతం అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు ప్రేమపూర్వకంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగనే రాగద్వేషాలకు దూరంగా ఉండగలిగినట్లయితే స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతమైతే అని చెప్పి గమనించాలి. అలాగనే సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూరపు చూపు, పిల్లల యొక్క భవిష్యత్తులు, పిల్లల యొక్క ఆదాయ వ్యవహారాలపైన మీరు దృష్టి సాధించడం వలన మీ యొక్క ధనం వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. సప్తమంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధుడు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలం. ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడం, మీరు అనుకుంటున్నటువంటి కార్యక్రమాల్లో మంచి ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అష్టమంలో శుక్రుడు ఉండడం వలన మీ యొక్క వాహనాలు, విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, బ్యాంకు యొక్క లావాదేవీలు, ఓటీపీలు ఎంతో భద్రపరచుకోగలగాలి. లేకపోతే కొంత ధనాన్ని, వస్తువులను మీరు కోల్పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శని, లాభస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మీ ఓపిక, మీ పట్టుదల, సహనమే మీ విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ అష్టమి రోజున, ఈ పోలి అమావాస్య సందర్భంగా ఒక తెలుపు క్లాతు పైన నవధాన్యమును లేకపోతే బొబ్బర్లను పోసి ఈ యొక్క వెన్నతో కలిపిన దీపాన్ని పెట్టి మనస్ఫూర్తిగా భగవంతుడికి అభిషేకం చేసుకొని ప్రవహించే నీటిలో కలపండి. కుదరలేదు పక్షులకు వేయండి, కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మీ జాతకంలో ఉన్న గ్రహ దోషం తొలగి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. For more videos like this, subscribe Big TV channel.